Good afternoon. Welcome to 12 PM News. This is Radhika. Hyderabad lo CM Revanth Reddy పర్యటిస్తున్నారు. లైవ్ చూద్దాం. ధన్యవాదాలు. సేవాదల్ డిపార్ట్మెంట్ నాయకులందరికీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని సాదరంగా వేదికపై రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా వేదికపై రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. అయితే చార్మినార్ దగ్గర ఈ కార్యక్రమం జరుగుతోంది. రాజీవ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. పలువురు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరావు అలాగే ఉత్తమ్ కుమార్ కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉన్నారు. టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం చార్మినార్ లో సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ వీళ్ళంతా కూడా రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీ సద్భావన సంస్మరణ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర కమెమరేషన్ డే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, ఈరోజు అవార్డు అందుకుంటున్న మాజీ కేంద్ర మంత్రివర్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు సల్మాన్ ఖుర్షీద్ గారికి, గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ మాజీ పిసిసి అధ్యక్షులు సీనియర్ నాయకులు హనుమంతరావు గారు, గౌరవ సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ గారు, గౌరవ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పెద్దలు జి చిన్నారెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు బల్మూరి వెంకట్ గారు, ప్రియమిత్రుడు ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు హర్కర వేణుగోపాల్ గారు, శాసన సభ్యులు ప్రియమిత్రులు మదన్ మోహన్ గారు, పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకులు శ్యామ్ మోహన్ గారు, పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకులు కమలాకర్ రావు గారు, నూతి శ్రీకాంత్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ నమస్కారం తెలియజేస్తూ ఇంకా సమయం వృధా చేయకుండా గౌరవనీయులు పెద్దలు షబ్బీర్ అలీ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతాను.